ప్రపంచం దృష్టి అంతా ఒక యుద్ధం మీద ఉన్నప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని తెరవెనుక అసలు కథ నడుస్తుంటుంది. ఇప్పుడు జరుగుతున్నది అది. మధ్యప్రాచ్యంలో మొదలైన యుద్ధం వేల మైళ్ల దూరంలో ఉన్న ఉక్రెయిన్కు ఒక శాపంగా ఎలా మారుతోందో ఈరోజు విశ్లేషిద్దాం. మీకు గుర్తుందా? కొన్ని నెలల క్రితం వరకు న్యూస్ ఛానల్ పెట్టినా సోషల్ మీడియా చూసినా అంతా ఉక్రెయిన్ గురించే. కాని ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. వార్తా ఛానళ్లు, రాజకీయ చర్చలు, అంతర్జాతీయ సాయం ఇలా అన్నీ మధ్యప్రాచ్యం వైపు మళ్ళాయి. ఈ చిన్న మార్పు ఉక్రెయిన్ తలరాతను పూర్తిగా మార్చేయబోతోంది. అసలు పాయింట్ ఇదే కదా! ఎక్కడో వేల మైళ్ల దూరంలో జరుగుతున్న యుద్ధానికి ఇక్కడ ఉక్రెయిన్కి సంబంధమేంటి? ఒక దేశం మీద ప్రపంచం దృష్టి మరలడం మరో దేశానికి మరణశాసనం ఎలా రాస్తోంది? పదండి, ఈ గూడుపుటాణి ఎంత లోతుగా చూద్దాం. సో ఈ పరధ్యానం వల్ల ఫస్ట్ దెబ్బ ఎక్కడ పడిందో తెలుసా? శాంతి చర్చల మీద. ఉక్రెయిన్ రష్యా మధ్య జరగాల్సిన పీస్ టాక్స్ అనే మాటే ఇప్పుడు లేదు. అన్నీ ఆగిపోయాయి. ఎందుకంటే మధ్యవర్తిత్వం చేయాల్సిన దేశాల ఫోకస్ మారిపోయింది. దీంతో పుతిన్కి టేబుల్ మీద ఎలాంటి ప్రెషర్ లేకుండా పోయింది. ఇది ఆయనకు దొరికిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇక ఈ కథలో ఇంకో యాంగిల్ ఉంది. అది డబ్బు. ప్రతి యుద్ధం వెనక విధ్వంసమే కాదు, ఒక పెద్ద ఆర్థిక లెక్క కూడా ఉంటుంది. కొందరికి ఇది లాభాల పంట. ప్రస్తుతం మధ్యప్రాచ్య సంక్షోభం రష్యాకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఎలాగో చూద్దాం. ఈ చార్ట్ చూడండి, మొత్తం కథ ఇదే చెప్పేస్తుంది. మధ్యప్రాచ్యంలో టెన్షన్స్ మొదలయ్యాయో లేదో గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో ధరలు అమాంతం ఆకాశానికెగబాకాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ఎక్స్పోర్టర్స్లో ఒకటైన రష్యాకు ఇది లాటరీ తగిలినట్టే కదా. అలా పెరిగిన ఆయిల్ రేట్లు డాలర్ల రూపంలో నేరుగా రష్యా ఖజానాలోకి వెళుతున్నాయి. అంటే తన వార్ మెషిన్ని నడపడానికి, సైనికులకు జీతాలివ్వడానికి, కొత్త కొత్త ఆయుధాలు కొనడానికి కావాల్సిన డబ్బంతా ఇప్పుడు రష్యాకు ఈజీగా వచ్చేస్తోంది. ఇక్కడ విషయం కేవలం పెరుగుతున్న ధరలు మాత్రమే కాదు. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, రష్యా ఆయిల్పై ఉన్న యాంక్షన్లను అమెరికా లాంటి దేశాలు కూడా అంత స్ట్రిక్ట్గా అమలు చెయ్యట్లేదు. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ కలిసి రష్యా ఎకానమీకి ఒక పక్కా షీల్డ్లా మారిపోయాయి. ఒకవైపు ఇలా రష్యా ఖజానా నిండుతుంటే, మరోవైపు ఉక్రెయిన్ ఆయుధాల స్టోర్ రూమ్ ఖాళీ అవుతోంది. ఆలోచించండి, రష్యా సంపాదిస్తున్న ప్రతి డాలర్ ఉక్రెయిన్ రక్షణ కవచంలో ఒక రంధ్రాన్ని పెద్దది చేస్తోంది. సిచ్యువేషన్ చాలా డేంజరస్గా మారుతోంది. అన్నింటికన్నా టెన్షన్ పెట్టే విషయమేంటో తెలుసా? ఉక్రెయిన్కి ప్రాణంలాంటి మిలిటరీ సప్లైస్ దారి మళ్లుతున్నాయి. ముఖ్యంగా రష్యన్ మిసైల్స్ నుండి వాళ్ల సిటీస్ని కాపాడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇప్పుడు ఉక్రెయిన్కి చేరట్లేదు. ఒక్కసారివి చూడండి, ఇవేమీ మామూలు వెపన్స్ కాదు. ఉక్రెయిన్ నగరాలకు ప్రాణరక్షలాంటివి. అమెరికా పంపాలనుకున్న అత్యంత కీలకమైన ప్యాట్రియాట్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఇప్పుడు వాళ్లు మధ్యప్రాచ్యానికి పంపిస్తున్నారు. దీని అర్థమేంటి? రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్ ఆకాశం మరింత అభద్రంగా మారిపోతోందని. సహజంగానే ఈ పరిస్థితి ఉక్రెయిన్లో తీవ్రమైన నిరాశను, ఆందోళనను నింపుతోంది. ప్రెసిడెంట్ జెలెన్స్కీ దగ్గర నుండి ఫ్రంట్లైన్లో పోరాడే సోల్జర్ వరకు అందరి మైండ్లో ఒకే ఒక్క ప్రశ్న: ఆయుధాలు లేని సైన్యం ఎంతకాలం పోరాడగలదు? నిజమే కదా, కేవలం ధైర్యం మాత్రమే యుద్ధాన్ని గెలిపించదు కదా. ఓకే, ఒకవైపు డబ్బు ఫుల్లుగా వస్తోంది, మరోవైపు శత్రువు బలహీనపడుతున్నాడు. ఇలాంటి టైంలో రష్యా ఊరికే కూర్చుంటుందా? అస్సలు కూర్చోదు. బయటకు అంతా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తున్నా తెర వెనుక ఒక భయంకరమైన తుఫానుకు రంగం సిద్ధమవుతోంది. లీకైన రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, రష్యా తన నెక్స్ట్ టార్గెట్ని ఫిక్స్ చేసింది. అదే దక్షిణ ఉక్రెయిన్. ఎందుకంటే బ్లాక్ సీకి యాక్సెస్, కీలకమైన పోర్టులు, ఇండస్ట్రియల్ సిటీస్ అన్నీ అక్కడే ఉన్నాయి. దాన్ని కనుక చేజిక్కించుకుంటే యుద్ధం మొత్తం రష్యా చేతిలోకి వెళ్ళిపోతుంది. అందుకే అక్కడొక మెగా అటాక్కి పుతిన్ ప్లాన్ చేస్తున్నారు. ఆ దాడికోసం రష్యా ఎంతమంది సైనికుల్ని సిద్ధం చేస్తోందో తెలుసా? 7 లక్షలు. ఎస్, 700,000. ఇది ఏమాత్రం చిన్న నెంబర్ కాదు. ఉక్రెయిన్ను పూర్తిగా మోకాళ్లమీద కూర్చోబెట్టాలన్న పక్కా ప్లాన్తో ఒక భారీ సైన్యాన్ని పుటిన్ రెడీ చేస్తున్నారని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. అయితే అసలు మిస్టరీ ఇక్కడే ఉంది. ఈ 7 లక్షల మంది ఆర్మీలో ఉన్నదెవరు? వాళ్లు రెగ్యులర్ సైనికులు మాత్రమే కాదు. పుతిన్ ఎవరూ ఊహించని ఒక వింతైన కాంబినేషన్తో కొత్త సైన్యాన్ని దించుతున్నారు. ఇంతకీ ఎవరు వాళ్ళు? వాళ్ళనెక్కడ్నుంచి తీసుకొస్తున్నారు? వెల్, ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇంకాస్త షాకింగ్గా ఉండబోతున్నాయి. రష్యా ఈ కొత్త సైన్యం వెనుక ఉన్న సీక్రెటేంటి? ఈ మొత్తం ఈక్వేషన్లో డొనాల్డ్ ట్రంప్ ఎంట్రీ ఎలా ఉండబోతోంది? ఈ వివరాలన్నీ మనం పార్ట్ 2లో చూద్దాం. సో తర్వాతి విశ్లేషణను అస్సలు మిస్ అవ్వకండి.
మనం మొదటి భాగంలో మిడిల్ ఈస్ట్లో మొదలైన యుద్ధం వల్ల ప్రపంచం దృష్టి ఉక్రెయిన్ నుంచి ఎలా పక్కకు వెళ్ళిపోయిందో చూశాం. కాని అసలు సంక్షోభం ఇప్పుడు మొదలవ్వబోతోంది. ఉక్రెయిన్ను ఒక కొత్త, ఇంకా చెప్పాలంటే మరింత భయంకరమైన ప్రమాదం చుట్టుముడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉక్రెయిన్ బతకాలంటే వాళ్ల ముందున్న ఏకైక ఆశ యూరోపియన్ యూనియన్ నుంచి రావాల్సిన 90 బిలియన్ యూరోల భారీ ఆర్థిక ప్యాకేజ్. ఇది జస్ట్ డబ్బు మాత్రమే కాదు, అది వాళ్ల దేశానికి, వాళ్ల సైన్యానికి ఊపిరి లాంటిది, ఒక లైఫ్ లైన్ అన్నమాట. కాని పాపం ఆ ఆశ మీద కూడా నీళ్లు చల్లినట్టయింది. ఎందుకంటే ఈయూ దేశాల మధ్య సరైన ఒప్పందం కుదరకపోవడంతో ఆ ప్యాకేజీ ఇప్పుడు ఆగిపోయింది, పెండింగ్లో పడిపోయింది. ఉక్రెయిన్కు ఊపిరిపోయాల్సిన డబ్బే ఇప్పుడు వాళ్లకు ఉచ్చులా బిగుసుకుంది. ఉక్రెయిన్ ఇలా ఆర్థికంగా దెబ్బతిన్న ఈ టైంనే రష్యా కరెక్టుగా వాడుకుంటోంది. తమ కొత్త భయంకరమైన యుద్ధ వ్యూహాన్ని ఇప్పుడు బయటపెట్టింది. ఈ నెంబర్ వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఏకంగా 7 లక్షల మంది రష్యన్ సైనికులు ప్రస్తుతం ఉక్రెయిన్ భూభాగంలో ఉన్నారట. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే ప్రకటించారు. గతంలో బలవంతంగా ప్రజల్ని సైన్యంలోకి తీసుకోవడం వల్ల రష్యాలో చాలా వ్యతిరేకత వచ్చింది. సో ఈసారి పుతిన్ చాలా తెలివిగా ప్లాన్ మార్చారు. భారీ జీతాలు, ఆదిరిపోయే ఆఫర్లిచ్చి వాలంటీర్లను ఆకర్షిస్తున్నారు. చివరికి వేరే దేశాల నుంచి ఫైటర్లను కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. అయితే ఈ కొత్త స్ట్రాటజీలో అందర్నీ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే డ్రోన్ దళాలు. అంటే రష్యా ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ని కూడా సైన్యంలోకి తీసుకుంటోంది. కాని చేతికి తుపాకులిచ్చి కాదు, జాయ్స్టిక్లిచ్చి. వాళ్ళు సేఫ్గా ఎక్కడో రూముల్లో కూర్చొని డ్రోన్లు నడుపుతూ యుద్ధం చేస్తున్నారు. ఇది యుద్ధం జరిగే తీరునే మార్చేసే ప్రయత్నం. అంతేకాదు, రష్యా ఇప్పుడొక భారీ ఆపరేషన్కి ప్లాన్ చేస్తోంది. రాబోయే వసంత, వేసవి కాలాల్లో ఏకంగా 1200 కిలోమీటర్ల సరిహద్దు పొడవున ఒకేసారి దాడికి సిద్ధమవుతోంది. వాళ్ల లక్ష్యం ఒక్కటే, తూర్పు డొనెక్స్ ప్రాంతాన్ని మొత్తం తమ కంట్రోల్లోకి తెచ్చేసుకోవాలి. రష్యా ఇంత పవర్ఫుల్గా ఉన్నా ఉక్రెయిన్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. వాళ్ల శక్తి మేర పోరాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా రష్యా సప్లై లైన్స్ని టార్గెట్ చేస్తున్నారు. కాని సమస్య ఏంటంటే, ఒకవైపు రష్యా దగ్గర లక్షల సైన్యం, చమురమ్మి వచ్చిన డబ్బుందే, మరోవైపు ఉక్రెయిన్ దగ్గర పోరాడే సైనికులున్నా వాళ్ల చేతిలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి నిండుకుంటోంది. ఇలా సైనికంగా, ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఉక్రెయిన్కి ఇప్పుడు మరో కొత్త తలనొప్పి వచ్చిపడింది. అది కూడా ఊహించని వైపునుంచి, రాజకీయపరంగా. ఈ ప్రశ్న ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. అసలు ఈ యుద్ధం ఆగకపోవడానికి, శాంతి కుదరకపోవడానికి నిజమైన అడ్డంకి ఎవరు? ఈ చర్చకు కారణం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒకే ఒక్క కామెంట్. శాంతి ఒప్పందం కుదరకపోవడానికి అసలు కారణం జెలెన్స్కీనే అని ఆయన అనడం పెద్ద దుమారం రేపింది. ఈ మాట ఉక్రెయిన్కు అంతర్జాతీయంగా వస్తున్న మద్దతును దెబ్బతీసే ప్రమాదముంది. సో ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి చూస్తే ఒక రకంగా చెప్పాలంటే నలువైపులా ఉచ్చు బిగుసుకుపోయింది. ఒకవైపు ఆర్థిక సహాయం ఆగిపోయింది, మరోవైపు 7 లక్షల మంది సైన్యంతో రష్యా మీద పడుతోంది. కొత్త డ్రోన్ యుద్ధ తంత్రాలు తలనొప్పిగా మారాయి. వీటన్నిటితో పాటు కీలకమైన అంతర్జాతీయ మద్దతు కూడా తగ్గుతోంది. ఇంత గందరగోళం మధ్యలోనే పుతిన్ శాంతి కోసం 4 కండిషన్స్ పెట్టారు. కాని అవి మామూలు షరతులు కాదు, ఉక్రెయిన్ భవిష్యత్తును, దాని తలరాతనే మార్చేయగల షరతులు. ఇంతకీ ఏంటా 4 షాకింగ్ కండిషన్స్? అది మనం తర్వాతి విశ్లేషణలో వివరంగా చూద్దాం. ఉక్రెయిన్ యుద్ధం మీద మనం చేస్తున్న ఈ సిరీస్లో ఇది చివరి భాగం. ఈ యుద్ధం ఇప్పుడొక కీలకమైన, చెప్పాలంటే ఒక క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఇప్పటివరకు చూసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరగబోయేది మరో ఎత్తు. ఇది యుద్ధం ముగింపులా కనిపించినా నిజానికి అంతకంటే చాలా సంక్లిష్టమైన ఒక కొత్త పోరాటానికి ఇది ఆరంభం. అందరూ అనుకుంటున్నారు యుద్ధం చివరి దశకు వచ్చేసింది, ఇక ముగిసిపోతుందని. కాని అసలు కథ వేరే ఉంది. శాంతి కోసం ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నాలే అసలు యుద్ధం కంటే కూడా మరింత భయంకరంగా, మరింత క్రూరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఈ శాంతికి అతిపెద్ద అడ్డంకేంటి? రష్యానే. వ్లాదిమిర్ పుతిన్ పెడుతున్న షరతులు చూస్తుంటే ఆయనకు శాంతి మీద ఆసక్తి ఉన్నట్టు అస్సలు కనిపించడం లేదు. పుతిన్ డిమాండ్లు చాలా క్లియర్గా ఉన్నాయి. అవేంటంటే, 1. రష్యా ఇప్పటికే ఆక్రమించుకున్న 4 ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ సైన్యం బేషరతుగా వెనక్కి వెళ్ళిపోవాలి. 2. ఉక్రెయిన్ ఎప్పటికీ నాటోలో చేరకూడదు.
ఇక మూడోది, ఉక్రెయిన్ తన సైనిక బలాన్ని చాలా పెద్ద మొత్తంలో తగ్గించుకోవాలి. ఇవి వింటుంటేనే అర్థమవుతుంది కదా, ఇవి చర్చల కోసం పెట్టిన షరతులు కావు, ఇదొక అల్టిమేటం. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఒక్కటే, ఇది శాంతి చర్చలకు పిలుపు కాదు. ఇది ఉక్రెయిన్ పూర్తిగా లొంగిపోయి తన సార్వభౌమాధికారాన్ని రష్యా కాళ్ల దగ్గర పెట్టాలనే ఒక డిమాండ్, అంతే. మరి పుతిన్ ఇంత కఠినంగా ఉంటే ఉక్రెయిన్ ఊరుకుందా? అస్సలు లేదు. కీవ్ కూడా అంతే బలంగా తన డిమాండ్లను వినిపిస్తోంది. మేమేమీ వెనక్కి తగ్గేది లేదని చాలా స్పష్టంగా చెప్తోంది. జెలెన్స్కీ డిమాండ్లు కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నాయి. వెంటనే పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ జరగాలి. భవిష్యత్తులో రష్యా మళ్లీ దాడి చెయ్యకుండా అమెరికా పూర్తి రక్షణ గ్యారంటీ ఇవ్వాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఆక్రమించుకున్న ప్రాంతాలన్నీ మావే అన్న వాదనను రష్యా పూర్తిగా వదిలేయాలి. ఈ రెండు వైపులా ఉన్న డిమాండ్లు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది, ఇక్కడ రాజీ అనే మాటకే తావులేదని. అయితే ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్టొచ్చింది. అదేంటంటే, ఉక్రెయిన్కు ఇప్పటివరకు వెన్నుదన్నుగా నిలిచిన అమెరికా వైఖరిలో కనిపిస్తున్న మార్పు. ఇదిప్పుడు పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చేస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ఒక్క వ్యాఖ్య చాలు పరిస్థితి ఎలా మారుతుందో చెప్పడానికి. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన కామెంట్ కాదు. అమెరికా రాజకీయాల్లో వాళ్ల ఆలోచనా విధానంలో వస్తున్న పెను మార్పులకు ఇదొక పెద్ద సంకేతం. ఇక ఈ మార్పుకు ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి. ఒకవైపు రష్యాపై ఆంక్షలు విధిస్తూనే, మరోవైపు ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరిగిపోతున్నాయని చెప్పి అమెరికా రష్యా ఆయిల్ మీద ఉన్న ఆంక్షలను కాస్త సడలించింది. దీనివల్ల ఏమైందంటే, రష్యా ఖజానా మళ్లీ నిండటం మొదలైంది. అదే డబ్బుతో రష్యా యుద్ధాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తోంది. ఈ వైఖరి ఉక్రెయిన్ను తీవ్రంగా నిరాశపరుస్తోంది. అమెరికా ఫోకస్ మారడం వల్ల దాని ప్రభావం నేరుగా యుద్ధభూమి మీద పడింది. మధ్యప్రాచ్యంలో కొత్తగా మరో వివాదం మొదలవడంతో అమెరికా తన అత్యంత కీలకమైన ప్యాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణులను ఉక్రెయిన్ నుంచి అక్కడికి తరలించింది. దీంతో ఒక్కసారిగా ఉక్రెయిన్ వాయురక్షణ వ్యవస్థ దారుణంగా బలహీనపడిపోయింది. ఆ ఒక్క నిర్ణయం, దాని ఫలితం ఏంటో తెలుసా? ఉక్రెయిన్ గగనతలం దాదాపు ఖాళీ అయిపోయింది. దీంతో రష్యా రెచ్చిపోతోంది. యుద్ధం మొదలైనప్పటినుంచే ఇప్పటివరకు చూడనంత భయంకరమైన ఫిరంగీ దాడులతో, డ్రోన్ల దాడులతో విరుచుకుపడుతోంది. ఇన్ని రాజకీయాలు, ఇన్ని వ్యూహాలు, ఇన్ని ఎత్తుగడలు, వీటన్నింటి మధ్య మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని మర్చిపోకూడదు. అసలీ యుద్ధం వల్ల నిజంగా నష్టపోతున్నది ఎవరు? మన ముందున్న అసలు ప్రశ్న ఏంటి? ఈ దేశాల మధ్య జరుగుతున్న ఈ పెద్ద ఆటలో ఈ వ్యూహాల వెనుకున్న ఒకే ఒక కఠిన వాస్తవమేంటంటే, దీనికి అంతిమ మూల్యం చెల్లించేది, నలిగిపోతున్నది కేవలం సామాన్య ప్రజలు మాత్రమే. ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి చూస్తే చాలా క్లిష్టంగా ఉంది. ఒకవైపు ఎంతమంది చనిపోయినా లెక్క చెయ్యని అంతులేని సైన్యమున్న రష్యా, మరోవైపు స్నేహితులు ఒక్కొక్కరుగా దూరమవుతుండటంతో మద్దతు తగ్గిపోయి ఒంటరి అవుతున్న ఉక్రెయిన్. ఇది దాదాపు అసాధ్యమైన పరిస్థితి. గుర్తుంచుకోండి, ఈ యుద్ధం కేవలం ఉక్రెయిన్ భవిష్యత్తును మాత్రమే కాదు, రాబోయే దశాబ్దాలపాటు ప్రపంచ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో కూడా నిర్ణయించబోతోంది. ఇది ఒక కొత్త ప్రపంచ వ్యవస్థకు పునాది వేస్తోంది. కాబట్టి చివరికి యుక్రెయిన్ ముందు మిగిలింది ఒక అసాధ్యమైన ఎంపిక. తల వంచి ఆమోదయోగ్యం కాని షరతులకు ఒప్పుకుని శాంతిని కోరుకోవడమా, లేదా ఎప్పుడు ముగుస్తుందో తెలియని అంతంలేని యుద్ధాన్ని ఇలాగే కొనసాగించడమా? ఏది ఎంచుకున్నా దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి.